అభివృద్ధి చేసే విషయంలో ఏ విధమైన వెనకడుగు లేకుండా ప్రతి విషయంలో ప్రతి రోడ్డు కూడా ఇలా ఏ పల్లికి వెళ్ళాలన్నా కొంత రోడ్లతో వెళ్ళే పరిస్థితిలో ఉండేది. అటువంటిది ఈవేళ ప్రతి విలేజ్లో కూడా సిమెంట్ రోడ్లు వేయడం, మెయిన్ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేయడం, ఇవన్నీ కూడా మన రైల్వే గేట్ అభివృద్ధికి రైల్వే గేట్ విషయంలో కూడా మున్సిపాలిటీ ద్వారా 1,49,00,000 మా కౌన్సిల్ ద్వారా శాంక్షన్ చేయించి ఆ గేట్ యొక్క పరిష్కారానికి మార్గం చూపించారు. అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా ఏర్పాటు చేయడంలో ఆయన యొక్క ఘనత చెప్పుకోవాలి. ఆయన ప్రత్యేకించి ప్రతి అభివృద్ధి విషయంలో కూడా ముందంజలోనే ఉన్నారు. ఆయన మా చేతల మనిషే తప్ప మాటల మనిషి కాదు. ప్రతి విషయం కూడా నీతి నిజాయితీగా వ్యవహరించే మనిషి, మంచి విజ్ఞత గల మనిషి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్లిన ఘనత అనుభవశాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలు ఈవేళ వృద్ధులు కావనివ్వండి, వికలాంగులు కావనివ్వండి, వితంతువులు కావనివ్వండి మా పెన్షన్స్ రెట్టింపు చేసి వాళ్ళ యొక్క మనసును దోచుకున్న మహనీయుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆ యొక్క పసుపు కుంకుమ కింద ప్రతి డ్వాక్రా మహిళకి 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద ముట్ట చెప్పిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని, బీసీలు కావనివ్వండి, ఎస్సీ ఎస్టీలు కావనివ్వండి అందరికీ కూడా అన్ని కమ్యూనిటీస్కి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదపడిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా తెలియజేస్తున్నాను. రామాంజనేయులు గారు మాటల మనిషి కాదండి, చేతల మనిషి. రామాంజనేయులు గారు మాటల మనిషి కాదండి, చేతల మనిషి. రాష్ట్రంలో ఈసారి 2019 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 150 సీట్లు పైబడి నెగ్గి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, అలాగే భీమవరం నియోజకవర్గం సంబంధించి పులపర్తి రామాంజనేయులు గారు కూడా సుమారు 25,000 30,000 మెజార్టీతో నెగ్గి భీమవరంలో అఖండ కీర్తిని తీసుకొస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.